అత్యంత ప్రియులారా, కొంత ఆలస్యమైన మరొక నూతన దిన ఆరంభంలో నేను మీతో పాటు కలిసి ప్రభువును ఆరాధించుకోవడానికి ప్రభు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అద్భుతం. 78 సిస్టమ్స్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. అందరికీ కూడా శుభాకాంక్షలు, దైవాశీస్సులు, ఆహ్వానం. మీరు వచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అద్భుతంగా తన మహిమతో, తన ప్రభావంతో, తన జ్ఞానంతో నింపి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని కార్య సఫలత కొరకు మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందారండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరల ఒకసారి నూతన దినంలో ఆరంభ గడియలో మీరు మమ్మల్ని ఇంటర్నెట్ ద్వారా సమావేశపరిచినారు. మీకు స్తోత్రాలు. కరుణగల మా తండ్రి, ఈ సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి. దిగిరండి, మీరే మాట్లాడండి, మీరే మమ్మల్ని దీవించి బలపరిచి అందరితోనూ మాట్లాడండి. అందరిలోనూ మీ కార్యం జరిగించండి. మాకందరికీ మీరు దర్శనం ఇవ్వండి. మాలో మీరు జరిగించే కార్యాల ద్వారా, మా పక్షంగా మీరు చేసే అద్భుత కార్యాల ద్వారా సర్వభూ ప్రపంచానికి మీరు ప్రత్యక్షుడవు గమ్మని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దివేనలు మానవుని చేసినావు, నీ స్వల్ప రూపమునకు మానవుని చేసినావు, నీ స్వల్ప రూపమునకు నీకిష్టులముగా బ్రతికి, నీకిష్టులముగా బ్రతికి దీవెనలలో పొందేదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దివేనలు నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, శాపమును దూరపరచి, శాపమును దూరపరచి సర్వంబు క్రొత్త చేసే అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దివేనలు లోకము నుండి వేరై సిలువాను మోయవలెను, లోకము నుండి వేరై సిలువాను మోయవలెను, అప్పుడే ప్రభు దీవించు, అప్పుడే ప్రభు దీవించు. స్వాస్థ్యమును గాంతు మెల్తో అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి.
అద్భుత దివేనలు ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలను పొందేదాము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి అద్భుత దివేనలు దేవానికి స్తోత్రములు హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులారా దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 12వ వచనం చిన్న మాట మీతో పంచుకొని మళ్ళీ నేను ప్రయాణమే వెళ్ళాలి రాత్రి ప్రియులారా నాకు ప్రయాణం ఉన్నది మీరు నా ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెప్పెను దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి దయచేసి దిగిరండయ్యా నాతో మాతో మాట్లాడి మాకు నీ వాక్యమును బయలుపరిచి మీ చిత్తమును బయలుపరిచి తగిన రీతిని యుక్తమైన ప్రార్థనలు మీరే మా నోట వచింపజేయమని ఆమోదింపజేసి మీరే మాకు నీ దీవెనలు ప్రాప్తింపజేయమని యేసయ్య అతి మధుర నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయములో సొలొమోను పట్టాభిషేక కార్యక్రమము సందర్భంగా సొలొమోను పరిపాలనలోని మొదటి దినాలలో జరిగిన సంభవం ఇక్కడ మన కొరకు వ్రాయబడి ఉన్నది మొట్టమొదట ఎప్పుడైతే తాను అభిషేకించబడ్డాడో వాళ్ళందరూ కలిసి గిబియోనులోనికి వెళ్ళారు సొలొమోను యెరూషలేములో అభిషేకించబడ్డాడు కానీ గిబియోనుకు వచ్చాడు అందరూ గిబియోనుకు రండర్రా అని ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారు ఆయా వంశానికి పెద్దలు నాయకులైన వారు ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క పెద్ద ఉంటాడు కదా ఆ పెద్దలందరినీ ఇశ్రాయేలీయుల పెద్దలైన వారికి అందరికీ శతాధిపతులకు సహస్రాధిపతులకు న్యాయాధిపతులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు రండి గిబియోనుకు రండి అక్కడికి వెళ్ళి దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలములో ఉంచాడు
తర్వాత వీళ్ళందరూ కలిసి సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు వెళ్ళాడు. అప్పట్లో దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉన్నదట. 2వ వచనంలో చెప్పాడు. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు జయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను. అందుకొరకు అందరిని అక్కడికి పిలిచాడు. అందరూ కలిసి వచ్చినప్పుడు సొలొమోను ఏం చేశాడంటే 6వ వచనంలో 1000 దహన బలులను బలిపీఠము మీద అర్పించాడు. తన పట్టాభిషేకం కాగానే దావీదు కుమారుడైన సొలొమోను చిన్నవాడే, లేతప్రాయము గలవాడే, కానీ ఆయన ఇంత గొప్ప కార్యం చేశాడు. దేవుడంటే చాలా ప్రేమ, దేవుడంటే చాలా ఆరాధనా భావం, పూజ్యభావం, భక్తి. మరి దేవుడంటే చాలా గొప్ప ప్రేమాభిమానాలు హృదయంలో పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితిలో, లేత ప్రాయంలో సొలొమోను రాజు ఈ పని చేశాడు. 1000 దహన బలులు అర్పించాను. 1000 దహన బలులు. ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుము అని సెలవీయగా. మీకు బాగా తెలుసు ఈ విషయం, పని కట్టుకొని నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు, 100 సార్లు మనం చెప్పుకున్న విషయమే. ఏం కావాలంటే జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానము ఇవ్వడానికి లేక తాను పొందుకోవాలనుకోవడానికి కారణం ఏంటో కూడా సొలొమోను చెప్పాడు. ఏంటా కారణం అంటే 10వ వచనములో, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? ఇశ్రాయేలు ప్రజలు చాలా గొప్ప జనము, దేవుని ఎరిగిన ప్రజలు, ధర్మశాస్త్రము కలిగిన ప్రజలు, దేవుని చేతనే పరిపాలించబడుతున్న ప్రజలు. వాళ్లకు న్యాయము తీర్చడం అంటే మామూలు విషయం కాదు. అంత శక్తి గలవాడెవడయ్యా? నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టావు గనక నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టున్నట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. అందుకు దేవుడు అన్నాడు, నీవు ఈ ప్రకారము యోచించుకొని, చక్కగా యోచించుకున్నావు బాబు నువ్వు కుమారుడా. ఐశ్వర్యమునైనా అడగలేదు, సొమ్మునైనా అడగలేదు, ఘనతనైనా అడగలేదు, నీ శత్రువుల ప్రాణమునైనా అడగలేదు, దీర్ఘాయువునైనా అడగలేదు. ఇవేవైనా అడుగుతారు ఎవరైనా, ఇందులో ఏదో ఒకటి అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు. దేవుడే ప్రత్యక్షమై నేను నీకేమి ఇవ్వాలి, ఏం కావాలో కోరుకో అంటే డబ్బులు అడుగుతారు, నా శత్రువులు నాశనం కావాలంటారు, దీర్ఘాయువుని అడిగేవాళ్ళు కొందరు ఉంటారు. ఇవేవి నీవు అడగలేదు, జ్ఞానముని అడిగావు కదా. కాబట్టి అది కూడా నా జనులకు తీర్పు తీర్చుటకు తగిన జ్ఞానం. 11వ వచనంలో చూడండి, కాస్త పెద్ద వచనం, అది పొడగాటి వచనం. నా ప్రజలకు న్యాయము తీర్చుటకు జ్ఞానమును తగిన తెలివిని అడిగి ఉన్నావు. శభాష్ అని మెచ్చుకున్నాడు దేవుడు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. అడిగింది ఇస్తున్నాడు దేవుడు అని ఆ కామా తర్వాత ఇంకో మాట అన్నాడు, నీకు జ్ఞానము తెలివి ఇయ్యబడును, అంతేకాకుండా నీకన్నా ముందున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును నీకు ఇచ్చేదను. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, జ్ఞానం ఎందుకు కావాలి అంటే సరైన విధంగా న్యాయము తీర్చడానికి, సరైన విధంగా పరిపాలన చేయడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం యొక్క పర్పస్ అది, జ్ఞానం యొక్క ఉద్దేశ్యం అది. జ్ఞానం ఎందుకు కావాలి? అదేమన్నా ఆటబొమ్మ ఆడుకోవడానికి? పరిపాలనలో సామర్థ్యం,
రకరకాల కఠిన వివాదాలు వచ్చినప్పుడు వివాదాలు పరిష్కరించడానికి సామర్థ్యం కలుగునట్లుగా జ్ఞానము కావాలి. జ్ఞానము లేనివాడు సరైన తీర్పు తీర్చలేడు. జ్ఞానము లేనివాడు తప్పుడు తీర్పులు, అన్యాయపు తీర్పులు తీరుస్తాడు. రాజ్యంలో సంక్షోభం పుడుతుంది, జనముల్లో అసంతృప్తి, ప్రజల్లో, జనులలో, పౌరులలో అసంతృప్తి పుడుతుంది. ప్రజలు బాధపడతారు, రాజ్యం పాడైపోతుంది, రాజు మీద గౌరవం పోతుంది. వాడుగా దుర్మార్గుడండి, నికృష్టుడు, తెలివి తక్కువ మొహం, అన్ని తప్పుడు తీర్పులు తీరుస్తున్నాడు అని ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంది. ప్రజల్లో సమాధానం ఉండదు. గనక రాజు న్యాయము విచారించుట యందు జ్ఞానము కలిగిన వాడు పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తాడండి రాజు దగ్గరికి వెళితే అనే ప్రఖ్యాతి ప్రజల్లో కలగాలి. అప్పుడు రాజుగారు అంటే ప్రజలు ప్రేమిస్తారు, భయపడతారు, గౌరవిస్తారు. జ్ఞానం అవసరం. జ్ఞానము లేనివాడు రాజు అయితే ఎలాగా? ప్రజల సమస్యలు పరిష్కరించలేడు, పరిపాలన చేయలేడు, ద్రోహులు ఎవరో కనిపెట్టలేరు, తను తానే కాపాడుకోలేడు, రాజ్యాన్నే కాపాడుతాడు. కఠినమైన వివాదాలు వచ్చినప్పుడు రాంగ్ స్టెప్ వేసాడు అనుకోండి, ఒక నిర్దోషిని పట్టుకొని, మంచివాడిని పట్టుకొని దోషి అని తీర్పు తీర్చి వాడు తల దించేసాడు అనుకోండి, అతను వెనుకున్న వాళ్ళందరూ రాజుకు శత్రువులు అయిపోతారు. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే 1-2 సంవత్సరాల్లో తిరుగుబాటు జరుగుతుంది. రాజ్య సింహాసనం కుప్పగూలిపోతుంది. కొత్త రాజు వస్తాడు తిరుగుబాటు చేసి. కనుక రాజ్య పరిపాలన చేసేవాడికి ముందుండవలసింది జ్ఞానము. చక్కగా ఆలోచించుకున్నాడు సొలొమోను. చాలా గొప్ప జనము వీళ్ళు. వీళ్ళకి నేను న్యాయం తీర్చాలంటే ముందు నాకు సరిగా బుర్రకాయ పనిచేయాలి. ప్రభువా నాకు జ్ఞానము దయచేయమని అడిగాడు. ఎంత మంచి జ్ఞానయుక్తమైన అవసరమైన ప్రార్థన. దేవుడు కూడా మెచ్చుకున్నాడు. అడిగాడు కాబట్టి ఇచ్చాడు, అంతవరకు ఓకే. కానీ అడగనిది ఎందుకు ఇచ్చాడు అనేది నా ప్రశ్న. ఐశ్వర్యం నువ్వు అడగలేదు సొలొమోను, నువ్వు అడగలేదు ఐశ్వర్యం, అయినా నీకు ఇస్తున్నా, ఎందుకు ఇస్తున్నావు అనేది ప్రశ్న. ఐశ్వర్యం అడగలేదుగా, అడిగినది ఇచ్చేసి కూర్చోవాలి కదా. నువ్వు అడగనిది ఎందుకు ఇస్తున్నావు దేవా? ఎన్నో విషయాలు మేము అడుగుతుంటేనే ఇవ్వట్లేదు. అడుగుడి మీకు ఇవ్వబడినని వాగ్దానం చేశాడు దేవుడు. అయినా ఎన్నో విషయాలు అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే దానికి మళ్ళీ జస్టిఫికేషన్, సమర్థింపు. దేవుని చిత్తానుసారంగా అడిగితేనే ఇస్తాడు. దేవుని సమయంలో, దేవుని నిర్ణయ కాలంలో ఇస్తాడు. అడిగినప్పుడు ఇవ్వడు, అడిగిందల్లా ఇవ్వడు అని ఏదేదో ప్రసంగాలు చేసి ఇవ్వకపోవడాన్ని సమర్థించుకుంటున్నాము. సరే, మంచిదే. అడిగినది ఇవ్వకపోవడానికే నీకు ఇన్ని కారణాలు ఉన్నాయి. అడిగినది ఇవ్వకుండానే మళ్ళీ అడుగుడు ఇవ్వబడిన వాగ్దానాన్ని కొనసాగిస్తున్నావు. మంచిదే, దేవుడవు, నువ్వు సర్వాధికారివి, నీవేమైనా చేయవచ్చు. అడిగింది ఇవ్వనటువంటి నీవు అడుగనిది ఎందుకు ఇచ్చినట్టు దేవా అని ప్రశ్న. సొలొమోను ఐశ్వర్యం అడగలేదు. నువ్వు అడగలేదు కదా అని మెచ్చుకున్నాడు దేవుడు. అడగలేదులే కానీ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాడు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని సర్వ ప్రపంచం, అప్పట్లో ఇరుగు పొరుగు రాజ్యాలందరూ కూడా సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకొని ప్రశంసించి నివ్వెరపోయి అసలు ఆ జ్ఞానోక్తులు వినాలి అని రాజులు, అధిపతులు అదే పనిగా పనిగట్టుకొని వచ్చేసేవాళ్ళు యెరూషలేముకు, సొలొమోను దగ్గరికి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. చాలా గొప్ప జ్ఞాని. వర్ణింప శక్యము గాని బుద్ధి, జ్ఞాన, వివేకములు, వివేచన గల మనస్సు. వివేచన
దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. గనుక 34వ వచనం చూడండి. అతని జ్ఞానపు మాటలు తెలిసికొనుటకాయ అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను దగ్గరికి వచ్చింది. సామాన్యులు వస్తున్నారు, అధిపతులు వస్తున్నారు, భూరాజులు వస్తున్నారు, రాణులు వస్తున్నారు. ఊరికైనా కూర్చోవాలి, సొలొమోను ముందు కూర్చొని ఆయన మాటలు విని వెళ్ళిపోతున్నారు. వెళ్ళే వాళ్ళందరూ చెలువలు పలువలుగా చెప్పుకుంటున్నారు, ఆహా ఏం జ్ఞానం అండి ఆయనది, అసలు మనిషి అయినా పైనుండి దిగొచ్చాడు, ఏమైనా అసలు అంతటి జ్ఞానం ఏ మనిషిలోనూ మనం ఇంతవరకు చూడలేదు, చూడబోము అని ఒకరికొకరు చెప్పుకుంటూ సొలొమోను జ్ఞానాన్ని గూర్చిన ప్రఖ్యాతి భూదిగంతాల వరకు వ్యాపింపజేశారు. ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాలలో నుండి కూడా సొలొమోను యొక్క హృదయములో దేవుడుంచినటువంటి జ్ఞానోక్తులు వినడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఒకవేళ ఇంతటి గొప్ప జ్ఞానము కలిగినటువంటి సొలొమోను కూడా, నా ప్రశ్న వినండి, ఇంతటి గొప్ప వర్ణింప శక్యము గాని వర్ణింపనలవి గాని బుద్ధి జ్ఞానము వివేచన గల మనస్సు కలిగిన సొలొమోను కూడా ఒక మామూలు మనిషిగా, రాజ్యం లేదు, సింహాసనం లేదు, డబ్బులు లేవు, ఐశ్వర్యం లేదు, ఎక్కడో ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, చిన్న కౌపీనం కట్టుకొని, అంగవస్త్రం కట్టుకొని. డబ్బులు లేవు, జ్ఞానం బోల్డ్ ఉంది. అతని దగ్గరికి భూరాజులు వస్తారా? అధిపతులు వస్తారా? ఎంతమంది వస్తారు? ఆల్రెడీ జ్ఞానం కలిగిన వాడు ఎవడో ఒకడు వస్తాడు, ఈయన మహాజ్ఞానరా బాబు, ఆయన మాటలు వింటే మన బ్రతుకు ధన్యమైపోతుందని తెలుసుకున్న జ్ఞానవంతులు ఎవరో కొద్దిమంది వస్తారు. కానీ ఇట్లా వరదలాగా జనాలు రారు. భూరాజులు, అధిపతులు, అధికారులు, సామాన్య ప్రజలు అందరూ వరద వచ్చినట్టు ప్రవాహంగా రారు యెరూషలేము. కిరీటం లేదు, సింహాసనం లేదు, ఎక్కడో అక్కడ చెట్టు కింద ఒక మట్టి దిబ్బ వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఎవరైనా వస్తే జ్ఞానం గల మాటలు చెబుతున్నాడు. ఏదో ఒక చిన్న ఫాలోయింగ్ ఏర్పడుతుంది. కానీ భూరాజులే తరలి వచ్చేటంత ప్రఖ్యాతి రారు భూరాజులు. ఎందుకు వస్తారు? సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం గుర్తించబడాలంటే, గౌరవించబడాలంటే, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలనే ఆశ అందరికీ కలగాలంటే, ఈ జ్ఞానము గలవాడు బీదవాడుగా ఉంటే కుదరదు. జ్ఞానము గలవాడు బీదవాడుగా ఉంటే పని జరగదు. జ్ఞానము కలిగిన వాడు నిరుపేదగా ఉంటే ఆ జ్ఞానం గౌరవించబడదని దేవునికి తెలుసు. అందుకు ఇచ్చాడు ఐశ్వర్యం. సొలొమోను కేవలం జ్ఞానము మాత్రమే కలిగి ఉంటే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. జ్ఞానమును ఐశ్వర్యమును కలిగిన వాడు ధనవంతుడు యొక్క జ్ఞానం గుర్తించబడుతుంది, గౌరవించబడుతుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయములో ఈ దేవోక్తి రాయబడి ఉన్నది. చూడండి, దయచేసి 16వ వచనం. ప్రసంగి 9:16. కాగా నేనిట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు. మహాజ్ఞాని ఒకడున్నాడు ఒక రాజ్యములో, బీదవాడు చిన్నవాడు. ఆ బీదవాడైన ఆ వ్యక్తి మహాజ్ఞాని. పట్టణం మీదికి యుద్ధం వచ్చింది, ఘోర విపత్తు, గొప్ప ప్రమాదం వచ్చింది. గొప్ప రాజు వచ్చి ఆ చిన్న పట్టణాన్ని ముట్టడి వేసి
చుట్టూ బురుజులు కట్టించి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని గొప్ప రాజు గొప్ప సైన్యంతో వచ్చాడు. అది చిన్న పట్టణం, కొద్దిమంది ప్రజలు ఉన్నారు, చిన్న సైన్యం. ఏం చెయ్యాలి? అప్పుడు ఈ జ్ఞానము కలిగిన వాడు, బీదవాడు, తన జ్ఞానము చేత ఆ పట్టణాన్ని రక్షించినాడు. ఆ యుద్ధము రాకుండా యుద్ధ ప్రమాదం తప్పించాడు. పెద్ద యుద్ధం వచ్చేసి పట్టణమే నేలమట్టం అయిపోతుంది అనుకున్న పరిస్థితిలో ఈ చిన్నవాడు ఒక మాట చెప్పి, ఒక ఆలోచన చెప్పి ఆ జన నష్టము, రక్తపాతము, ఆ విధ్వంసం అంతటి తప్పించేశారు. అందరూ సంతోషించారు, కానీ మరుసటి రోజు అతన్ని మర్చిపోయారు. 15వ వచనం, అయినను ఎవ్వరునూ ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు. కాగా నేను ఇట్లా అనుకుంటుంది, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే, అనుమానం లేదు. బలం గొప్పదా, జ్ఞానం గొప్పదా? జ్ఞానమే గొప్పది, అనుమానం లేదు. కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. ఒక బీదవాడు, డబ్బు లేనివాడు ఎంత మహాజ్ఞాని అయినా ప్రపంచం తృణీకరిస్తుంది. ఇది లోకం తీరు. ఈ లోకం తీరును దేవుడు కూడా ఘనపరిచాడు. ఈ మాట చెప్పక తప్పడం లేదు. ఒకవేళ తప్పవుతుందేమో అనిపించినా మరి దేవుడే అడగకపోయినా ధనమునిచ్చాడు కదా. ఈ లోకం తీరును బట్టే ఇచ్చినట్టు కదా. మరి సొలొమోనుకు జ్ఞానం మాత్రమే ఇస్తే అది గౌరవించబడదు. జ్ఞానముతో పాటు ధనము కూడా ఇస్తేనే నేను ఇచ్చిన జ్ఞానానికి విలువ ఉంటుందని ఈ లోకం తీరును బట్టే కదా దేవుడు అడక్కపోయినా జ్ఞానం ఇచ్చాడు. చాలామంది భక్తులు అడిగినా సరే చాలా విషయాలు ఇవ్వట్లేదు. సొలొమోనుకు అడగకపోయినా ఐశ్వర్యం ఇచ్చాడు. అంటే ఐశ్వర్యం ఎంత ప్రధానమో, ఐశ్వర్యం ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో దేవుడు గుర్తించినట్టే కదా. అది పరలోకమైతే డబ్బుతో అవసరం లేదు, జ్ఞానమే అవసరం. జ్ఞానమే గుర్తించబడుతుంది, జ్ఞానమే ప్రశంసించబడుతుంది. కానీ భూలోకం ఇది పరలోకం కాదు. ఇక్కడ పనులన్నీ డబ్బు మీద ఆధారపడి జరుగుతాయి. ధనమూలమిదం జగత్. డబ్బు కలిగిన వాడు గౌరవించబడతాడు. డబ్బు కలిగిన జ్ఞాని చాలా గౌరవించబడతాడు, గుర్తింపు పొందుతాడు, గౌరవం ఘనతను పొందుతాడు. డబ్బు లేని జ్ఞాని భూమి మీద గుర్తింపు పొందడు. గనక జ్ఞానమునిచ్చిన దేవుడు ఆ జ్ఞానానికి కూడా సమాజంలో గౌరవం కల్పించడానికి డబ్బునిచ్చాడు. ఇది సొలొమోను జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం. మరి వాళ్ళ దేవుని సంఘానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించడం, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించడమే కాదు, పరలోకంలో ఉన్న వాళ్ళకు కూడా జ్ఞానాన్ని బోధించే పని దేవుని సంఘానికి, భూలోక క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఇలారా పరలోకంలో ఉండే ప్రధానులకు కూడా దేవుని నానా విధమైన జ్ఞానం ఇప్పుడు సంఘము ద్వారా తెలియబడాలని దేవుడు ఉద్దేశించినాడట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము చూడండి. 1 కొరింథీ 2:6, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని నియమించను. మన మహిమ నిమిత్తము దీనిని నియమించు. మనమంటే సంఘము యొక్క మహిమ కొరకు, సంఘాన్ని మహిమపరచడానికి
దేవుడు కొంత జ్ఞానాన్ని భూమికి పునాది వేయకముందే, జగదుత్పత్తికి ముందే నియమించారట. ఆ జ్ఞానాన్ని అట ఇప్పుడు పౌలు బోధిస్తున్నాడట. మరి పౌలు ఆ జ్ఞానాన్ని బోధిస్తే మనం ఏం చేయాలా? మనం కూడా అదే జ్ఞానాన్ని బోధించాలి. 2000 ఏళ్ల క్రైస్తవ సంఘానికి పౌలు మాదిరి పురుషుడు, ప్రతినిధి. అందరి పక్షంగా మాట్లాడుతున్నాడు, అందరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. మేము దేవుని జ్ఞానమును బోధించుచున్నాం. అవును, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు, ఇప్పుడు సంఘానికి కూడా జ్ఞానం ఇచ్చాడు. మరి సంఘానికి ఐశ్వర్యం ఇవ్వద్దా? ఇవ్వాలి. ఇవ్వకపోతే అలాగా? ఇప్పుడు మనకు డబ్బులు ఇవ్వను, మీకు ఐశ్వర్యం ఇవ్వను, జ్ఞానం ఇచ్చాను కదా చాలు, దాంతోనే పని చేయండి అనేవాడైతే దేవుడు పక్షపాతి కదా. మరి పక్షపాతిగానే నిరూపించబడతాడు. సొలొమోనుకేమో జ్ఞానం ఒకటి చాలు అని అడిగితే, ఎందుకు జ్ఞానంతో పాటు బోల్డంత ఐశ్వర్యం కూడా తీసుకోమని. మామూలుగా కాదు, భూమి మీద ఎవరికి అంతకు ముందు కానీ తర్వాత కానీ కలగనంత ఐశ్వర్యం అట. అడగకపోయినా ఆయనకి ఇచ్చాడు. అడగని వాడికి, కోరుకొనని వాడికి, అది కావాలని కూడా తెలియని వాడికి డబ్బులు ఇవ్వడం ఏంటి? మరి సంఘానికి మళ్ళీ జ్ఞానమునిచ్చి డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి? దేవుడు అలాంటి పొరపాటు చేస్తాడా? కాబట్టి సొలొమోను దేవుడే మన దేవుడు అని కూడా మనం నమ్మాలి. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. హనోకు యొక్క దేవుడు, ఏలియా యొక్క దేవుడు, ఎలీషా యొక్క దేవుడు. మనకు సొలొమోను యొక్క దేవుడే మన దేవుడు. సొలొమోను ప్లేస్లోకి మనం వెళ్దాం. ప్రభువా, మాకు ఈ లోకాతీతమైన లోక జ్ఞానమును మించిన నీ మహాజ్ఞానాన్ని మాకు ఇచ్చావు. పరిపూర్ణులైన వారి మధ్యలో జ్ఞానాన్ని బోధించే ఉద్యోగం, బాధ్యత, పదవి మాకు ఇచ్చావు. మరి సొలొమోనుకు చేసిన న్యాయం మాకు చేయమని అడుగుదాం. సత్యము కొరకు నిబద్ధులై, సత్యము కొరకు కమిటెడ్గా ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు కావాలి. ఇది నా పంతం, నా పట్టుదల. దేవుణ్ణి, ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడుతున్నాను గత 3 సంవత్సరాలుగా. సత్యమే నాకు కావాలి, వాక్య సారాంశమే సత్యం. మానవ కల్పిత బోధలు నాకు వద్దు. దేవుని జ్ఞానం కావాలి, సత్యమును గూర్చిన జ్ఞానము కావాలి, సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం నాకు కావాలి, నా సాటి విశ్వాసులందరికీ కావాలి అని ఎవరైతే పట్టుదలతో పోరాడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు కోటీశ్వరులను చేయాలి. సత్క్రైస్తవుడు, సత్య సంబంధి, సత్యంలో ప్రతిష్ఠితుడు ఎవడు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడానికి వీలు లేదు. సొలొమోను దేవుడివేనా, నువ్వు ఇంకొక దేవుడవా? ఇప్పుడు మాకు వచ్చిన వాడివి, మా జీవితంలోకి వచ్చిన వాడివి సొలొమోను దేవుడివేనా, ఇంకో దేవుడివా? మరి ఆ దేవుడైతే మరి జ్ఞానం ఇచ్చి ఆలోచించాడు. ఒట్టి జ్ఞానం ఇస్తే అలాగా వీడికి డబ్బులు కూడా ఇవ్వాలి, లేకపోతే ఈ జ్ఞానం పనికి రాకుండా పోతుంది, ఎవడు గుర్తించకుండా పోతుంది, ప్రపంచానికి అందకుండా పోతుంది జ్ఞానం అని ఆలోచించి అడగకపోయిన ఐశ్వర్యం ఇచ్చినటువంటి దేవుడు కొత్త నిబంధన సంఘానికి జ్ఞానాన్ని ఇచ్చి అప్పుల పాలు ఎందుకు చేస్తాడు? ఎందుకు అప్పుల పాలు చేస్తాడు? నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అన్నాడు కదా. దేవుని వాక్యం ఏమైపోయింది? దేవుడి సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకము కానిరదు గనుక ఇశ్రాయేలు ప్రజలు నూతన నిబంధనలో దేవుని ఇశ్రాయేలు అయినటువంటి నూతన జన్మ పొందిన, నూతన సృష్టి పొందిన క్రైస్తవ సమాజమైనటువంటి ఈ నూతన ఇశ్రాయేలు కూడా భూమి మీద సమస్త జనములకు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు తానున్నటువంటి ప్రాంతములో తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు. ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. అవసరమైతే ఎవరికైనా ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు అప్పు ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి, కానీ అప్పు కోసం తిరిగేటట్టు ఉండొద్దు. అలా ఉంటే వాక్యం అబద్ధమైపోతుంది.
తన వాక్యమును సత్యమని నిరూపించుకోవడానికి దేవుడు రోషము కలిగి దిగి రావాలి, భూమి మీద పరిస్థితులన్నీ మార్చివేయాలని మనం ప్రార్థించేద్దాం. ఎంతసేపటికి పేదరికం ఎందుకున్నది, అప్పులు ఎందుకు అవుతున్నాయి, డబ్బులు ఎందుకు రావడం లేదంటే ఏదో ఒక కథ చెప్పి దాన్ని సమర్థించి పేదరికమే న్యాయం, పేదంగా ఉండడమే, పేదవాళ్ళముగా ఉండడమే, బీదరికములో బ్రతకడమే న్యాయం, అదే ధర్మం, అదే మనకు క్షేమం. పేదవాళ్ళుగా ఉంటేనే లాజరు వెళ్ళినట్లు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్తాం, ధనవంతులుగా ఉంటే మనం అగ్నిజ్వాలలోనికి వెళ్ళిపోతాం. గనక ధనాపేక్ష మంచిది కాదు అని ఇలాంటి బోధలు చేసుకొని పేదవాళ్ళుగానే ఉంటామని సెటిల్ అయిపోయాం మనం. అలా సెటిల్ అయిపోవద్దు, పేదవాళ్ళుగా ఉండడానికి సెటిల్ అయిపోవద్దు. భూమి మీద నేనే ధనవంతుడిని కావాలని కూడా సెటిల్ కావద్దు. మనము రెండు విధాలా కూడా మనము తయారుగా ఉండాలి. ఎలాగైనా సరే మనము దేవుని చిత్తమైతే ధనవంతులుగా ఉండడానికి మనము ఎరిగి ఉండాలి, పేదవాళ్ళుగా ఉండడం కూడా ఎరిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీ 4:11. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఈ మాట చెప్పిన కాంటెక్స్ట్ అది ఫిలిప్పీ 4:13. చాలామందికి ఇష్టమైన వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటే అన్నీ చేయగలను. ఏమిటి చేయగలను? ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు ఆ మాట? నేను సమస్తమును చేయగలనంటే ధనవంతునిగాను ఉండగలను, బీదవానిగా కూడా ఉండగలను. బీదవానిగా ఉండి దేవుని కార్యం జరిగించగలను, మహాధనవంతునిగా ఉండి కూడా దేవుని కార్యం జరిగించగలను. ఈ రెండూ చేయగలను నన్ను బలపరిచే యేసయ్య కృపను బట్టి అంటున్నాడు. గనుక ఇంతకాలం మనల్ని బలపరిచే యేసుక్రీస్తును బట్టి బీదవారుగా ఉండడంలో చాలా సమర్థులుగా మనం నిరూపించుకున్నాం. We proved our capability to be good Christians and the worshippers of the true God and soul winners and warriors of faith and warriors of prayer and soldiers for truth. ఇంతకాలం డబ్బులు లేకపోయినా ఆత్మలు ఎలా సంపాదిస్తాం, సత్యం ఎలా నిరూపిస్తాం, సత్యము కొరకు ఎలాగ పోరాడతాం, మన సామర్థ్యం డబ్బు లేకపోయినా ఎలా చేయగలమో నిరూపించుకున్నాం. మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకున్నాం, సంఘాలు కట్టాం, సత్య నిరూపణ చేశాం. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ కూడా మనం దేవుని కార్యాలు నిరాటంకంగా ముందుకు తీసుకెళ్ళాం. మనమైతే నలిగిపోయాం, దేవుని పని ఆగిపోనివ్వలేదు. మనల్ని బలపరిచిన యేసునందు మనం చేయగలిగిన ఒక అద్భుత కార్యం ఇది, డబ్బు లేకుండా సేవ చేయడం. ఇప్పుడు అవతల ఎక్స్ట్రీమిటీకి పోదాం. ఇంతేకాదు, మాకు ఇంకో సామర్థ్యం కూడా ఉంది, సంపన్న స్థితిలో ఎరుగుదును అన్నాడుగా. మరి అది కూడా జరగాలి యేసయ్య రాకడకు ముందు. బీద స్థితిలో ఎరుగుదు, మౌను ఎరిగాము, చూపించాము. ప్రాక్టికల్గా సేవ ఎలా చేస్తాం? పేదవాళ్ళు డబ్బు లేకపోయినా, చర్చీలు కట్టకపోయినా, ఇళ్లలో ప్రార్థనలు చేసుకొని, ఇళ్లలో రొట్టె వీర్చుకొని వేల వేల మందిని ఎలాగ సత్య సంబంధులుగా చేయగలమో మనం నిరూపించాం. డబ్బులు వచ్చినా మేము ఇదే పని ఇంకెక్కువ చేయగలమని మరి నిరూపించాలి, దేవుడు నిరూపించాలిగా. గనక మనం సొలొమోను పాత్రలోకి వెళ్ళిపోదాం. ప్రభువా, సొలొమోనుకు నువ్వు చేసిన న్యాయం మాకు చేయంతే, నువ్వు ఇవ్వాల్సింది. ఎందుకంటే ప్రసంగి 9వ అధ్యాయం ప్రకారం
ఐశ్వర్యం లేకపోతే బీదవారి జ్ఞానం తృణీకరింపబడుతుంది. ఎన్నో వేల కొలది వాక్య మర్మాలు మా ద్వారా లోకానికి ప్రకటిస్తున్నాం. అవన్నీ గుర్తింపు పొందవు. వీ మస్ట్ బి రిచ్ ఫర్ గాడ్, రిచ్ ఫర్ ద గాస్పల్, రిచ్ ఫర్ ద ట్రూత్. సత్యం కొరకు, సువార్త కొరకు, దేవుడి కొరకు ఐశ్వర్యవంతులుగా మనం ఉండాలి. అబ్రహాము వలె మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. అడగకపోయినా సొలొమోనును ఆశీర్వదించినట్టు మమ్మల్ని దీవించు. ధనవంతులందరూ పాతాళానికి పోతారని కాదు, తప్పు ఆ మాట. అడుక్కు తిన్న వాళ్ళు కూడా చాలామంది నరకానికి వెళ్తారు. పేదవాళ్ళందరూ పరదేశుకు రారు. ధనవంతులందరూ పాతాళానికి అగ్నిజ్వాలకు వెళ్ళరు. బీదలాజరు వెళ్ళి ఆనుకున్నాడే ఒక ఆయన రొమ్మున, ఆయన కూడా ధనవంతుడే. 3 రాజులని తరిమి కొట్టి చంపినటువంటి, సంహరించినటువంటి, రాజులను మించిన మహారాజు వంటి ఐశ్వర్యవంతుడు అబ్రహాం. ఆ అబ్రహాము రొమ్మున బీదవాడు ఆనుకున్నాడు. అంత ధనవంతుడు మరి పరదేశంలో ఎలా ఉన్నాడు? మరి డబ్బు గల వాళ్ళందరూ నరకానికి వెళ్ళాలనేది వాస్తవం అయితే, మరి ఈ ధనవంతుడు పక్కన ఆ అబ్రహాం కూడా ఉండాలి. మహిమలో ఎలా ఉన్నాడు? గనుక అబ్రహామును దీవించిన దేవా, ఈ తరములో సత్య సంబంధులను ఆశీర్వదించమని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ నెలలో, ఇదే నెలలో ఇంగ్లీష్ యుగాంతం పుస్తకం ప్రింట్ అయిపోతుంది. ఫైనల్గా ఈమెయిల్ కొట్టేసాం. వాళ్ళకి ఏదైతే కావాలో అన్ని పర్టికులర్స్ ఇచ్చాం. కవర్ పేజ్ డిజైనింగ్ కూడా బహుశా అయిపోయింది అనుకుంటున్నా. తెల్లారితే నాకు ఆ వార్త వస్తుంది. అక్కడ ప్రింట్ అయిపోతుంది. సిమల్టేనియస్గా అక్కడ ఇండియాలో కూడా ప్రింట్ అవుతుంది. ప్రభు చిత్తమైతే ఇదే నెలలో మాసాంతంలో ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టి ఇంగ్లీష్ యుగాంతం రిలీజ్ చేస్తాం. వెంటనే విశ్వ ప్రణాళిక గ్రంథం కూడా స్టార్ట్ చేస్తాం. ప్రార్థన చేయండి. విశ్వ ప్రణాళిక గ్రంథం ఎప్పుడైతే స్టార్ట్ చేసి కలం పట్టుకున్నామో అప్పుడే సైతాను పెద్ద దుమారం రేపాడు. దానివల్ల అయ్యేదేముంది? మనం యథాలాపంగా మన ఆనవాయితీ ప్రకారం, మన పద్ధతి ప్రకారం, మన మార్గంలో నడుస్తూనే ఉన్నాం, సేవ చేస్తూనే ఉన్నాం. సంఘాలు కట్టబడుతున్నాయి. ఎన్నో కొత్త సంఘాలు, ఎందరో కొత్త సేవకులు వచ్చారు, కొత్త విశ్వాసులు వచ్చారు. ప్రభు పని మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఒక కొత్త గ్రంథము రాద్దామని కలం పట్టుకున్నప్పుడల్లా పెను దుమారం సాతాను లేవదీస్తున్నాడు. ప్రతిసారి మనమే విజయం పొందుతున్నాం. ప్రతిసారి సైతాను ఓడిపోతున్నాడు. ఇప్పుడు విశ్వచరిత్ర కోసం కూడా, విశ్వచరిత్ర గ్రంథం కోసం కూడా దేవుడు తన శక్తిని కుమ్మరించి మనల్ని బలపరుచున్నట్లు, తన దాసుని బలపరుచున్నట్లు, వ్యతిరేక శక్తులను బంధించి లయము చేయనట్లుగా మనం ఇవాళ ప్రార్థన చేద్దాం. ఈ మాసంలో యుగాంతం ఇంగ్లీష్ గ్రంథం ప్రెస్ మీదకి ఎక్కుతుంది. ఎక్కిందంటే 3-4 దినాల్లో వచ్చేస్తుంది. పెద్ద పెద్ద ప్రెస్సులు ఉన్నాయి మనకి. 10,000 కాపీలైనా 2-3 దినాల్లో ఇచ్చేస్తారు. కనుక ప్రార్థన చేయండి. కానీ ఇంటర్నేషనల్గా వెళ్ళాలంటే మాత్రం అది 2 కోట్ల కాంట్రాక్ట్. మనకు ఐశ్వర్యం కావాలి, దేవుడు డబ్బులు ఇవ్వాలి. మనం లోకం అనుభవించడానికి కాదు, ఏదో శరీర సుఖాలు, శరీర సంబంధమైనటువంటి గొప్పలు, ఆడంబరాలు, ఆర్భాటాలు, దానికోసం కాదు. దేవుని సత్యము ప్రపంచానికి మనం తెలియపరిచినప్పుడు నిరుపేదలుగా కాదు, ఐశ్వర్యవంతులుగా నిలబడి దేవుని సత్యాన్ని ప్రకటించాలి. అప్పుడు సొలొమోను జ్ఞానాన్ని వినడానికి ఎలాగే భూపతులందరూ ఎలాగైతే వచ్చారో, అధిపతులు, సామాన్యులు కూడా ఎలాగొచ్చారో, అలాగే మనకు దేవుడిచ్చిన సత్యాన్ని కూడా వినడానికి అనేక మంది వస్తారు. వాక్యాన్ని నెరవేర్చి తండ్రి, మేము ఎక్స్ట్రాలు ఏం అడగట్లేదు, బైబిల్ను రాసావు కదా, ఆ మాటలు మాకు నెరవేర్చమని అడుగుదాం, పొందుకుందాం. మన ప్రార్థనల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ముందు మన మెంటల్ కాన్సెప్ట్, మైండ్ సెట్ మార్చుకుందాం. డబ్బులు ఉండడమే పాపం, డబ్బులు ఉన్నవాడు నరకానికి వెళ్తాడు అనే తెలివి తక్కువ ఆలోచన మానుకొని
లాజరు వెళ్ళి ఎవరి రొమ్మున ఆనుకున్నాడు, ఆయన కూడా మహాధనవంతుడే కదా. అటువంటి ధనవంతులుగా మమ్మలను చేయమని అడిగి పొందుకుందాం. ఇది యుక్తమైన ప్రార్థన, ఇది బైబిల్ని అనుసరించిన ప్రార్థన, ఇది దేవుని వాక్యానుసారమైన ప్రార్థన, ఇది దైవ చిత్తానుసారమైన ప్రార్థన. కొత్త నిబంధనలో లేదండి, మనం బీదవారుగా ఉండాల్సిందే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు పౌలు సంగతి చెప్పారు. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో నాకు సంపన్న స్థితిలో ఉండేది కూడా తెలుసు అన్నాడు. నాకు తెలుసు. 5 స్టార్ హోటల్స్లో ఎన్నోసార్లు ఉన్నాను. అడవిలో చెట్టు కింద టవల్ వేసుకొని పడుకున్నా. అది ఇది రెండు జరిగాయి. ఫ్లైట్లో తిరిగాము, సైకిల్ మీద కూడా తిరిగాము. మనం బీదవారుగా ఉండి సేవను ఎలా చేయాలో చేసి చూపించాం. ధనవంతులుగా ఉండి ప్రపంచానికి సత్యాన్ని ఎలాగా తెలియజేయాలో అది కూడా చేసి చూపిద్దాం. దేవా, నీ వాక్యాన్ని ఖచ్చితంగా మేము పట్టుకున్నాం తండ్రి. నీ వాక్య సారాంశాన్ని పట్టుకున్నాం. నీవే బయలుపరిచావు కనుక నీ వాక్యాన్ని నెరవేర్చు. సొలొమోను దేవుడవే మా దేవుడవుగా మిమ్మల్ని మీరు ఇప్పుడు నిరూపించుకో. మాకు కావలసిన నిధులు విడుదల చేయి, మమ్మల్ని ఆశీర్వదించు. సొలొమోను దగ్గరికి లోక ప్రజలందరూ వచ్చినట్టు సత్య సంబంధమైన సేవ దగ్గరికి ప్రపంచ క్రైస్తవ డినామినేషన్లన్నీ, అన్ని మతాల్లోని సత్యాన్వేషకులందరూ వచ్చి జ్ఞానోక్తులు విని ప్రశంసించి జ్ఞానంతో నింపబడి సత్యముతో నింపబడి ఈ ప్రపంచమే ఆశీర్వదించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యం తప్పక జరిగించే తండ్రి మనం వేడుకుందాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను దేవుని పనిలో ప్రయాణమే వెళ్ళాలి. మీతో మాట్లాడి ప్రయాణం వెళ్ళాలనుకున్నాను. ప్రయాణంలో కూడా నేను ప్రార్థనలో ఉంటాను. యూ కెన్ సీ మీ ఆన్లైన్. నేను జూమ్లో ఉంటాను, ఏకీభవిస్తుంటాను. మనం ప్రార్థనలో కొనసాగుదాం. రండి ప్రియులారా, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రార్థనా సమయం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు. సొలొమోను హెచ్చించినట్లుగా ఓఫిర్ మినిస్ట్రీస్ని మీరు హెచ్చించండి. జ్ఞాన విషయంలో హెచ్చించారు, ఇప్పుడు ధనము విషయంలో కూడా హెచ్చించండి. యు హ్యావ్ మేడ్ us wise. It is necessary that you should make us also rich. Because you are the God of Solomon, you became our God. ప్రభువా, ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేద్దాం. ఆటంక శక్తులన్నీ యేసు బంధించి, యేసు నామంలో యేసయ్య రక్త బలముతో బంధించి పాతాళలోకాన్ని విసరు కొట్టేసి సమాధి చేసేద్దాం. దేవుని ప్రజలు, సత్య సంబంధులు, యథార్థవంతులు అందరూ ధనవంతులు కావాలి. అందుకొరకు మనం ప్రార్థన చేద్దాం. భారం కలిగిన వారు కమాన్ లెట్ us స్టార్ట్ ప్రేయింగ్. హ్యాండ్ రైజ్ చేయండి. హోస్ట్ అన్మ్యూట్ చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి దయచేసి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.